శుక్రవారం అక్టోబర్ 23, 1885 దుర్గా పూజ తరువాతి పౌర్ణమి రోజు. శ్రీరామకృష్ణులు చికిత్స నిమిత్తం శ్యాంపుకూరులోని ఇంట్లో వసిస్తున్నారు. సమయం ఉదయం 10 గంటలు. శ్రీరామకృష్ణులు మాతో సంభాషిస్తున్నారు. మా ఆయనకు మేజోళ్ళు తొడుగుతున్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నేను ఈ మఫ్లర్ను 2 ముక్కలుగా చేసి కాళ్ళకు చుట్టుకుంటే ఎంత బాగుంటుంది, బాగా వెచ్చగా ఉంటుంది కదా. మా చిన్నగా నవ్వాడు. నిన్న సాయంత్రం శ్రీరామకృష్ణులు డాక్టర్ సర్కార్ల మధ్య సుదీర్ఘ సంభాషణ జరిగింది. దాని గురించి ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణులు నవ్వుతూ మాతో ఇలా అన్నారు. నిన్న తుహు తుహు కథ ఎలా చెప్పాను? శ్రీరామకృష్ణులు నిన్న ఇలానే ఉన్నారు. జీవుడు త్రితాపాలలో దగ్ధమైపోతూ ఉంటాడు. అయినప్పటికీ నేను బాగానే ఉన్నాను అంటుంటాడు. ముళ్ళు గుచ్చుకొని చేతి నుండి బొటబొట రక్తం కారుతూ ఉంటుంది. అయినా కూడా చేతికి ఏమీ కాలేదు అంటూనే ఉంటాడు. ముళ్ళును జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి. ఈ మాటలను గుర్తు చేసుకుంటూ చిన్న నరేంద్రుడు ఇలా అన్నాడు. నిన్న మీరు చెప్పిన ముళ్ళు కథ బాగా ఉంది. ముళ్ళును జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి. శ్రీరామకృష్ణ, ఆ స్థితులన్నీ నాకు ప్రత్యక్షంగా అనుభూతమయ్యేవి. ఒకరోజు నేను కుటీ వెనుక వెళుతుండగా నా ఒళ్ళంతా హోమాగ్నిలో దగ్ధమై కాలిపోతున్నట్లు అనిపించింది. పద్మలోచన్ నాతో ఒకసారి ఇలా అన్నాడు. మీ స్థితులన్నింటినీ ప్రకటించడానికి నేను సభ ఏర్పాటు చేస్తాను. కానీ తర్వాత అనతి కాలంలోనే అతడు దివంగతుడయ్యాడు. సమయం 11 గంటలైంది. శ్రీరామకృష్ణుల ఆరోగ్య పరిస్థితిని తెలపడానికి మా డాక్టర్ సర్కార్ ఇంటికి వెళ్ళాడు. శ్రీరామకృష్ణుల గురించి వినడానికి డాక్టర్ ఉత్కంఠతో ఉన్నాడు. డాక్టర్ నవ్వుతూ, నిన్న నేను ఎలా చెప్పాను? తుహు తుహు అనడానికి దూది ఏకేవాడి చేతిలో పడవలసి ఉంటుంది కదా. అవునండి, అలాంటి గురువు చేతిలో పడినప్పుడే అహంకారం నశిస్తుంది. నిన్న భక్తి గురించి కూడా ఆయన ఎలా మాట్లాడారు? భక్తి స్త్రీ లాంటిది, అంతఃపురం వరకు పోగలదు అన్నాడు మా. అందుకు డాక్టరు, అది మంచి మాటే, కానీ అందుకోసం జ్ఞానాన్ని వదిలిపెట్టలేం కదా అన్నాడు. పరమహంసదేవులు కూడా అలా చెప్పరు. ఆయన భక్తి, జ్ఞానం, సాకారం, నిరాకారం రెంటిని అంగీకరిస్తారు. భక్తి యొక్క శీతల ప్రభావంతో నీరు అక్కడక్కడ గడ్డగడుతుంది. మళ్ళీ జ్ఞానభాస్కరుడు ఉదయించగానే ఆ మంచు కరిగిపోతుంది అని ఆయన అంటుంటారు. అంటే భక్తి యోగంలో సాకారాన్ని దర్శిస్తాం, జ్ఞానయోగం ద్వారా నిరాకారాన్ని సాక్షాత్కరించుకుంటాం. ఇంకా మీరు చూసే ఉంటారు, ఆయన భగవంతుని ఎంత సామీప్యంగా దర్శిస్తారంటే ఎల్లవేళలా భగవంతుడితో సంభాషిస్తూనే ఉంటారు. గొంతు నొప్పితో బాధపడేటప్పుడు చిన్నపిల్లవాళ్ళ అమ్మ నొప్పి పుడుతోంది అంటారు. ఆయన పరిశీలనాశక్తి ఎంత సునిశ్చితమైందని మ్యూజియంలో జంతువుల అవశేషాలను ఒకసారి చూశారు. అంతే, వెంటనే దాన్ని ఉదాహరణ చేసుకుని సాధు సాంగత్యం యొక్క ప్రయోజనాన్ని వివరించారు. ఒక వస్తువు రాళ్ల ప్రక్కన ఉండిపోయి రాయిగా మారిపోయిన రీతిలో మనిషి కూడా సాధువులతో పాటు వసిస్తూ సాధువే అయిపోతాడు. ఇలా చెప్పాడమ్మా. అందుకు డాక్టర్, ఈశాన్ బాబు నిన్న అవతార పురుషుల గురించి ఏదో మాట్లాడాడు. మనిషిని భగవంతుడు అనటమా? అదేమిటి? ఎవరి విశ్వాసం వారిది, దానిలో మనం ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వాలి అన్నాడు మా. ఆ మాట కూడా నిజమే అన్నాడు డాక్టర్. ఇంకా ఆ కథ చెప్పి ఆయన మనల్ని ఎంతగా నవ్వించారు. అతగాడి ఇల్లు పడిపోయిందన్న సంగతి స్వయంగా చూసిన వ్యక్తి చెప్పినా సరే ఆ సమాచారం వార్తాపత్రికలో రాలేదు కాబట్టి ఆ విషయం నమ్మడట అన్నాడు మా. డాక్టర్ మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే శ్రీరామకృష్ణులు అతడితో భగవదవతారం గురించిన విషయాలు నీ సైన్స్లో లేవు కాబట్టే నువ్వు ఈ మాటలను విశ్వసించవు అన్నారు కదా. మధ్యాహ్నం అయింది. డాక్టర్ సర్కార్ మాను తన బండిలో తోడుకొని వెళ్ళాడు. కొందరు రోగులను చూసిన పిదప డాక్టర్ శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళనున్నాడు. కొన్ని రోజుల క్రితం డాక్టర్ సర్కార్ గిరీష్ యొక్క బుద్ధలీల అనే నాటకం చూశాడు.
దాని గురించి ప్రస్తావిస్తూ డాక్టర్ మాతో ఇలా అన్నాడు. బుద్ధుణ్ణి కరుణావతారంగా పేర్కొనడమే సబబు కదా, విష్ణు అవతారం అనడం ఎందుకు? డాక్టర్ మాను కార్నివాలిస్ చౌరస్తా వద్ద దిగబెట్టేశాడు. సమయం మధ్యాహ్నం 3 గంటలవుతోంది. శ్రీరామకృష్ణుల పక్కన ఒకరిద్దరు భక్తులు కూర్చునున్నారు. ఆయన మధ్యలో చిన్నపిల్లవాళ్ళ అసహనం చెందుతున్నారు. ఏమైంది, ఇంకా డాక్టర్ రాలేదా? ఎప్పుడు వస్తాడు అని అడుగుతున్నారు. డాక్టర్ సాయంకాలం రావాలి. శ్రీరామకృష్ణులకు హఠాత్తుగా భావపరివర్తనమైంది. తల్లి వాత్సల్య భావంలో బిడ్డకు పాలిచ్చేటట్లు ఆయన దిండును తమ ఒడిలో పెట్టుకున్నారు. భావావస్థలో ఆయన పసిబాలుళ్ళ నవ్వుతున్నారు. ధోవతిని విచిత్రంగా ధరించి ఉన్నారు. మా తదితరులు ఈ దృశ్యాన్ని నివ్వెరపాటుతో చూస్తున్నారు. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చారు. ఆయనకు భోజనం వేళ అయింది. కొద్దిగా రవ్వ పాయసం సేవించారు. పిదప ఏకాంతంగా మాతో అతి గోప్యమైన విషయాలు మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు మాతో, ఇంతసేపు భావావస్థలో నేనేం చేశానో తెలుసా? సిహోర్కు వెళ్ళే దారిలో 3-4 క్రోసులు ఆవరించిన మైదానం ఒకటి ఉంది. ఆ మైదానంలో నేను ఒంటరిగా ఉన్నాను. నేను పంచవటిలో ఆ 15 సంవత్సరాల పరమహంస బాలకుడిని దర్శించానే, మళ్ళీ సరిగ్గా అదే విధంగా దర్శించాను. నలువైపులా ఆనందపు పొగమంచు ఆవరించుంది. అందులో నుండి 13 లేక 14 సంవత్సరాల కుర్రవాడు ఒకడు బయటకు వచ్చాడు. అతడి ముఖం కనిపిస్తోంది. పూర్ణుడిలా ఉన్నాడు. మేమిద్దరం దిగంబరంగా ఉన్నాం. ఆ తర్వాత మేమిద్దరం మైదానంలో ఆనందంతో పరిగెత్తసాగాం, ఆటలాడసాగాం. పరుగులు పెట్టడంతో పూర్ణుడికి దాహం వేసింది. అతడు గ్లాసులో నుండి నీరు త్రాగి మిగిలి ఉన్న నీటిని నాకివ్వబోయాడు. అందుకు నేను, తమ్ముడు, నువ్వు ఎంగిల్ చేసిన నీటిని నేను త్రాగలేను అన్నాను. అతను నవ్వుతూ వెళ్ళి ఆ గ్లాసుని కడిగి మళ్ళీ నీళ్లు తెచ్చిచ్చాడు. శ్రీరామకృష్ణులు మళ్ళీ సమాధిమగ్నులయ్యారు. కాసేపటి తర్వాత బాహ్యస్పృహ నొంది మళ్ళీ మాతో మాట్లాడసాగారు. నా మనోస్థితి మారుతోంది. ప్రసాదం స్వీకరించలేకపోతున్నాను. సత్యం మిథ్య రెండూ ఒకటవుతున్నాయి. ఇంకా నేనేం చూశానో తెలుసా? భగవద్రూపం, భగవతీదేవి రూపం. ఆమె గర్భంలో ఒక బిడ్డ ఉన్నది. ఆమె బిడ్డను కని మరుక్షణమే మృంగివేయసాగింది. అది ఎంత మేరకు లోపలికి వెళుతుందో అంత మేరకు శూన్యమైపోతోంది. సర్వము శూన్యమేనని నాకు వెల్లడయింది. అమ్మ మాయా మంత్రం రండి రండి చూడండి అంటున్నట్లుగా తోచింది. ఇంద్రజాలికుడే సత్యం, ఇంద్రజాలం అంతా మాయ అన్న శ్రీరామకృష్ణుల ఉపదేశం మాకు గుర్తుకు వచ్చింది. అది సరే, పూర్ణుడిని నేను ఆకర్షించ ప్రయత్నించాను, కానీ అతడు ఆకర్షితుడు కాలేదు. ఎందుకని? దీంతో నా విశ్వాసం కొద్దిగా సడలింది అన్నారు శ్రీరామకృష్ణులు. ఒకరిని అలా ఆకర్షించడం అంటే సిద్ధులు ప్రదర్శించినట్లే కదా అన్నాడు మా. అవును, అదో హేయమైన సిద్ధి అన్నారు. మీకు గుర్తుందా, ఒకరోజు మనం అధరి ఇంటి నుండి దక్షిణేశ్వరానికి తిరిగి వస్తున్నప్పుడు సీసా ఒకటి పగిలిపోయింది. మాలో ఒకరు మిమ్మల్ని, దీనివల్ల మనకు ఏదైనా కీడు ముడుతుందా, మీరు ఒకసారి చూడండి అని అడిగాడు. అందుకు మీరు, నాకు అలా చూడాల్సిన అగత్యం లేదు, అవన్నీ సిద్ధులకు సంబంధించిన వ్యవహారాలు అన్నాడు మా. అందుకు శ్రీరామకృష్ణులు, జబ్బు పడ్డ పిల్లలను జనం నేల మీద పడుకోబెడతారు. కొందరు వచ్చి అతడి జబ్బు నయమయ్యేలా హరినామం ఉచ్చరిస్తారు. ఇదే విధంగా అన్య రోగాలను కూడా జనం మంత్రతంత్రాల ద్వారా నయం చేస్తారు. జబ్బు నయం చేయటం మొదలైనవన్నీ సిద్ధులు ప్రదర్శించడమే అవుతుంది. అతి నీచ స్వభావం కలవారు మాత్రమే రోగం బాగు చేయటానికి భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. సంధ్యాకాలం అయింది. శ్రీరామకృష్ణులు పక్క మీద కూర్చొని
జగజ్జనని పవిత్రనామాన్ని ఉచ్చరిస్తున్నారు. పలువురు భక్తులు ఆయనకు దగ్గరగా నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. లాటు, శరత్, శశి, చిన్న నరేంద్రుడు, పల్టు, భూపతి, గిరీష్ మొదలైన భక్తులు వచ్చి ఉన్నారు. వీణుల విందుగా పాటలు పాడి శ్రీరామకృష్ణులను రంజింపజేయ స్టార్ థియేటర్కు చెందిన రామ్ తరణ్ గిరీష్తో పాటు వచ్చి ఉన్నాడు. కాసేపటి తర్వాత డాక్టర్ సర్కార్ కూడా వచ్చాడు. డాక్టర్ శ్రీరామకృష్ణలతో, నిన్న రాత్రి 3 గంటలకు నేను మీ గురించి ఎంతో ఆందోళన చెందాను. అప్పుడు వర్షం కురుస్తోంది. వీరందరూ మీ గది కిటికీలు తలుపులు మూసివేశారో లేదో అని ఆదుర్దాపడ్డాను అన్నాడు. నిజంగానా అన్నారు శ్రీరామకృష్ణ. తమ పట్ల డాక్టర్కి గల అభిమానం చూసి ఆయన ప్రసన్నులయ్యారు. దేహం ఉన్నంత వరకు దాన్ని సంరక్షించవలసిందే, కానీ ఇది వేరైందిగా నేను దర్శిస్తున్నాను. కామినీ కాంచనాల పట్ల గల ఆకర్షణ పూర్తిగా తొలగిపోయినప్పుడు దేహం వేరు ఆత్మ వేరు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. కొబ్బరికాయలోని నీళ్ళన్నీ ఇంకిపోయినప్పుడు కొబ్బరి చిప్ప, కొబ్బరి రెండు వేరువేరుగా అయిపోతాయి. అప్పుడు కాయను ఆడించినట్లయితే అందులోని కొబ్బరి టగటక శబ్దం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది కత్తి వర లాంటిది. కత్తి వేరు, వర వేరు. అందుకే నేను శారీరక రుగ్మత విషయమే అమ్మకు ఎక్కువగా చెప్పజాలను అన్నారు. గిరీష్ భక్తులతో, శశిధర పండితుడు ఈయనతో ఇలా అన్నాడు, మీరు సమాధి స్థితిలో ఉన్నప్పుడు మీ మనస్సు దేహం వైపుకు మరల్చండి, అప్పుడు రోగం నయమైపోతుంది. అయితే ఈయన భావావస్థలో దేహం అనేది కేవలం మాంసం, ఎముకల రాశిగా దర్శించారు అన్నాడు. శ్రీరామకృష్ణ, చాలా రోజుల క్రితం నాకు ఒకసారి తీవ్రంగా జబ్బు చేసింది. కాళీ ఆలయంలో కూర్చుని ఉన్నాను. అమ్మను ప్రార్థిద్దామనిపించింది, కానీ ప్రత్యక్షంగా నా పేరిట చెప్పలేకపోయాను. అమ్మతో ఇలా అన్నాను, అమ్మా, నీకు నా జబ్బు గురించి విన్నవించమని హృదయ చెప్పాడు. అంతకంటే ఎక్కువగా మరేమి చెప్పలేకపోయాను. అలా చెబుతూ ఉండగానే నాకు ఉన్నట్టుండి ఏసియాటిక్ సొసైటీ మ్యూజియంలో తీగతో బిగించబడిన మనిషి అస్థిపంజరం గుర్తుకొచ్చింది. వెంటనే నేను అమ్మతో ఇలా అన్నాను, అమ్మ, నీ నామగుణ కీర్తనలు చేస్తూ తిరుగుతూ ఉంటాను. ఆ అస్థిపంజరంలో ఈ దేహాన్ని కూడా తీగతో బిగించి వేయి. సిద్ధులు కోరుకోవటం మాత్రం నా వల్ల కాదండోయి. మొదట్లో నేను హృదయ అదుపులో ఉండేవాడిని కదా. అతడు నాతో సిద్ధుల్ని ఇవ్వమని అమ్మను వేడుకో అన్నాడు. సిద్ధులు కోరుకునే నిమిత్తం కాళీ ఆలయంలోకి వెళ్ళాను. 30 లేక 35 సంవత్సరాల వేశ్య ఒకతే మల విసర్జన చేస్తున్న దృశ్యం నాకు దర్శనీయమైంది. సిద్ధులు కోరుకోమని సలహా ఇచ్చిన హృదయం మీద నాకు పట్టరాని కోపం వచ్చింది అన్నారు శ్రీరామకృష్ణ. రామ్ తరణ్ పాడసాగాడు. నా వీణ ఇది ప్రియా, నా వీణ ఇదిగో, నా ప్రాణప్రద వీణ ప్రియతమంబగు వీణ. నా వీణ ఇది ప్రియా, నా వీణ ఇదిగో, నా ప్రాణప్రదమైన ప్రియతమంబగు వీణ. మధుర మంజుల నాదముల పలుకు నా వీణ. నా వీణ ఇది ప్రియా, నా వీణ ఇదిగో, మెళకువగ మీటుచూ పల్కింతువేని, నీ స్పర్శ చేతంత్రులుద్దీపనము చెందు. అపురూప రాగిణులొలుకునటుల. నా వీణ ఇది ప్రియా, నా వీణ ఇదిగో, నా ప్రాణపద వీణ ప్రియతమంబగు వీణ. అతి సున్నితంబుగా శృతి మేళవింపు, కలరవము మధుర మంజుల తమ స్వనముతో. వెలువడును వేవేల హరులై అందు. నా వీణ ఇది ప్రియా,
నా వీణ ఇదిగో. తీగలే మాత్రము బిగువు తగ్గించుచో మూగవును వీణ మూగతంత్రుల చేత. ఏ మాత్రమైనను బిగువు హెచ్చించుచో తెగలాగుడున కవి తెగిపోవు నడిమికి. నా వీణ ఇది ప్రియా, నా వీణ ఇదిగో, నా ప్రాణప్రద వీణ ప్రియతమంబగు వీణ. డాక్టర్ గిరీష్తో, ఈ పాటలన్నీ సొంతంగా రచించినవేనా అని అడిగాడు. అందుకు గిరీష్, ఎడ్విన్ ఆర్నాల్డ్ భావాన్ని ఆధారంగా చేసుకుని రాసినవి అన్నాడు. రామ్ తరణ్ బుద్ధ చరిత్రలోని గీతం పాడసాగాడు. విశ్రాంతికై మేము విలపించినాము, అకట ఆ విశ్రాంతి లభ్యమే కాదు. ఎటు నుండి వచ్చితేమో ఎరుకయే లేదు, ఎటు కొట్టుకొని మేము ఏగెదము కూడా. చిరునగవు కన్నీరు చక్రమున మేము మరి మరీ పరుగుచూ తిరుగుచుండెదము. మా దారి ఎటువైపు మరలనో తెలియదు, ఫలశూన్యమగు నాట నేల నాడితిము. వ్యర్థయత్నము చేసి వేసారినాము, మంత్రముగ్ధుని వలె మై మరచి మేము మేల్కాంచియుండియు నిదురించినాము. అంధకారము తొలగి వెలుగు కనుపడదా, చెంచలంబుగమసలు అనిలంబువలెను. చెంచలంబుగ ప్రాణి చెలియించునెప్పుడు. ఎట నుండి వచ్చితిమో ఎవరము మేము, మేమేల వచ్చితిమో ఎందు పోయెదము. వడి దిశల పర్వెత్తు వాడి శరముల వ్యధలు, సుఖములో తేలుచు కన్నీట మునిగి. ఒక క్షణము జీవించి మరుక్షణము లేక, కొట్టుకొని ఎందరో పోవుచున్నారు. మేమేల వచ్చితిమో ఏమి చేసితిమో, ఏ ఆటలాడితిమో కృత జన్మములను. పారుసలము ఓలె నిలకడయలేదు, మరి మరీ ముందునకు పారుచుండెదము. మా స్వప్న గడియలను వడి పగులగొట్టు ఈ ఖైదు ఎన్నాళ్ళు ఈ వ్యర్థ కలలు. మేల్కాంచియుంటివా నిజముగా నీవు, అటులైన చోనెక్కని దురసేయకుము. కోటి కోటుల దుఃఖ తిమిర జాలంబు దట్టముగ నీ పైన బడియున్నదిప్పుడు. నీ స్వప్నముల నుండి లెమ్ము స్వాప్నికుడా, మరి నిద్రలో నీవు మరిగి మునుగకుము. కాంతి స్వరూపుడా కాంతులీనమురా, కిరణజాలంబుల తరుమరా తమము. నీ ఒక్కడవే మాకు సంరక్షకుడవు, అర్థించెదము పాదముల చెంతముక్తి. పాట వింటూ శ్రీరామకృష్ణులు భావపరవశులయ్యారు. తర్వాత రామ్ తరణ్ గాలి దుమారం ఉధృతంగా రా అనే పాటను పాడాడు. అది విని శ్రీరామకృష్ణులు అన్నారు, ఇదేమిటి పాయసం తర్వాత వేప పులుసులా ఉంది ఈ పాట. నువ్వు కాంతి స్వరూపుడా కాంతులీనమురా కిరణజాలంబుల తరుమరా తమము అని పాడగానే నాకు సూర్యదర్శనం కలిగింది. సూర్యోదయం అవగానే అంధకారం పారిపోయింది. అందరూ ఆ సూర్యుడి పాదాల వద్ద శరణాగతి నొందారు అన్నారు. రామ్ తరణ్ మళ్ళీ పాడసాగాడు. దీనరక్షణివి పాపహారిణివి త్రిగుణధారిణివి జననీ. లోకకర్తవు లోకభర్తవు లోకహర్తవు జననీ. గుణసంబద్ధవు గుణాతీతవు సర్వస్వరూపిణి నీవు. తారాకాళీ పరాప్రకృతి విధారిత దశయవతారిణివి. భూమివి నీవు జలములు నీవు అనలానల గగనంబులు నీవు. నీవే మాత నీవే సర్వము నీవే సర్వాధారిణివి.
న్యాయము సాంఖ్యము పాతంజలమును మీమాంసాదులు నిన్ను, నీ ఆంతర్యమును నీ నిజతత్వము అనయము అన్వేషించును జనని. వైశేషికము వేదాంతమును నీ విచారణే చేయును జనని. అయిననేదియును తెలియలేదు నీ తత్వమేమిటో జనని. ఎట్టి హద్దులును ఆది అంతములు లేకయున్నను నీవు, భక్తి పరులపై ఉన్న ప్రేమచే బహుళ రూపములు దాల్చెదవు. మహాభయంకరమగు భవభయములు పారద్రోలుదువు జనని. వర్తమానమున భూతకాలమున భవిష్యత్తులో నుండెదవు. రూపము తోడుత దర్శనమిత్తువు రూపిగ నిన్ను ప్రేమించు వారికి. నిరాకారిణిగా నిన్ను ధ్యానించెడు వారికి నీవు నిరాకారివి. బ్రహ్మమొక్కటే అద్వితీయమని కొందరందురిలను, అదియును నీవే బ్రహ్మమయీ నీ కన్న అన్యమూ లేదొకటి. ఎంత కొలతలో కొలువజాలుదురో అంత మాత్రమే కొలచి సత్యము. అదే వారలు పరబ్రహ్మయని అల్పచిత్తులై పల్కుచుందురు. దీనికెగువగా ఊహకందక వెల్గుచున్నది తురీయంబు. సర్వరూపిణివి జగద్వ్యాపినివి గాననన్నియును నీవు మాత్రమే. మడిమైలలు నా మతముత కూడా సమాప్తమయ్యే సఖుడా. అమ్మ శ్యామకును అర్చన నేనిక ఆచరింపగా జాలనురా. మడిమైలలు నా మతముత కూడా సమాప్తమయ్యే సఖుడా. అమ్మ శ్యామకును అర్చన నేనిక ఆచరింపగా జాలనురా. చెప్పలేను నామది నిగ్రహము చేయనెదురు తిరిగే. సిగ్గు సిగ్గునే నవమానము చేచిమిడిపోతునకట. మడిమైలలు నా మతముత కూడా సమాప్తమయ్యే సఖుడా. కరమున ఖడ్గము యురమున శిరముల హారము దాల్చిన కాళి ధ్యానమున. కరిగినప్పుడే విరుల దామమున యురమున దాల్చుచు మురళి మోవిపై మోపెడు మోహన శ్యామ మోహనుడు కన్నుల ముందట కన్పడు కాంతితో. మడిమైలలు నా మతముతో కూడా సమాప్తమయ్యే సఖుడా. త్రిలోచనిని నే తలచుచుండగా వాలు కన్నుల వాడుగానబడ. పరవశనైనే మరతు సర్వమును సిగ్గు చెందినే చిమిడిపోవుదును. మడిమైలలు నా మతముత కూడా సమాప్తమయ్యే సఖుడా. మాత పాదముల నెత్తావి గొల్పు సుమమంజరులర్పణ చేయబోవగా. మదన మోహనుని మోహభావమున మది పరవశమై బెదరిపోవురా. మడిమైలలు నా మతముత కూడా సమాప్తమయ్యే సఖుడా. కాంచన చేలము కాంచినంతనే శ్యామగూర్చినే చేయు ధ్యానములు. చల్లగా మెల్లగా కాంచన చేలుడు ఒకటినొకటిగా దాటవేసరా. మడిమైలలు నా మతముత కూడా సమాప్తమయ్యను సఖుడా. అమ్మ శ్యామకును అర్చన నేనిక ఆచరింపగా జాలనురా. ఈ పాట వింటూ శ్రీరామకృష్ణులు మళ్ళీ భావపరవశులయ్యారు. రామ్ తరణ్ మళ్ళీ పాడసాగాడు. ఎవరమ్మా నీ పదముల మీదను అర్పణ చేసిరి మందార సుమంబులు. ఎవరమ్మా నీ పదముల మీదను అర్పణ చేసిరి మందార సుమంబులు. మనవినిగై కొని మాత నా శిరమున నిడుమా సుమమొకటో రెండో. ఎవరమ్మా నీ పదముల మీదను అర్పణ చేసిరి మందార సుమంబులు. అమ్మా అమ్మా అని నేనప్పుడు పిలతును నిన్నునే బిగ్గరగా. చేతులు తట్టుచు చేయుదు నృత్యము అమ్మను చుట్టుచు ఆనందముతో.
ఎవరమ్మా నీ పదముల మీదను అర్పణ చేసిరి మందార సుమంబులు. నన్నా స్థితిలో కనుగొని నవ్వుచు ముడుతువు నా శిఖలోన పువ్వులను. ఎవరమ్మా నీ పదముల మీదను అర్పణ చేసిరి మందార సుమంబులు. గానం పూర్తయింది. పలువురు భక్తులు మైమరిచి స్తబ్దులై కూర్చుండిపోయారు. చిన్న నరేంద్రుడు ధ్యానమగ్నుడై స్థాణువులా ఉన్నాడు. అతన్ని డాక్టర్కు చూపుతూ శ్రీరామకృష్ణులు, ఇతడు అతి పవిత్రుడు, విషయబుద్ధి నీడ కూడా ఇతడిపై పడనే లేదు అన్నారు. మన్మోహన్ నవ్వుతూ డాక్టర్తో, ఈయన మీ కుమారుడి గురించి ప్రస్తావిస్తూ అబ్బాయి దొరికినట్లయితే తండ్రిని నేను ఖాతరు చేయను అన్నాడు. అందుకు డాక్టరు, ఓ నేను చెప్పేది కూడా అదే. మీరందరూ కుమారుణ్ణి పట్టుకుని తక్కినవన్నీ మర్చిపోతారు. కుమారుణ్ణి అంటే భగవదవతారాన్ని పట్టుకుని భగవంతుణ్ణి మర్చిపోతారు అని డాక్టర్ చెప్తున్నాడు. అందుకు శ్రీరామకృష్ణ నవ్వుతూ, తండ్రి అక్కర్లేదని నేను చెప్పటం లేదు అన్నారు. అర్థమైంది. ఆ విధంగా ఒకటి రెండు మాటలు చెప్పుకుంటే పని ఎలా జరుగుతుంది అన్నాడు డాక్టర్. నీ కుమారుడు సరళ హృదయుడు. ఒకరోజు శంభు ఎర్రపారిన ముఖంతో సరళ భావంతో కనుక భగవంతుణ్ణి ప్రార్థించినట్లయితే ఆయన తప్పక ఆలకిస్తాడు అన్నాడు. నేను ఈ కుర్రవాళ్ళని ఎందుకింతగా ప్రేమిస్తానో తెలుసా? నీరు కలపని సిసలైన పాల వంటి వారు వీరు. ఒక్కసారి వేడి చేస్తే చాలు, పైగా భగవంతుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. కానీ నీళ్లు కలిపిన పాలను చాలాసేపు మరగపెట్టవలసి ఉంటుంది. అందుకు ఎంతో వంట చెరుకు ఏం చేయాలి. కుర్రవాళ్ళు కొత్త కుండ లాంటివారు, సరైన పాత్రలవి. వాటిలో నిశ్చింతగా పాలను పెట్టవచ్చు. జ్ఞానోపదేశం ఇచ్చినప్పుడు వారికి సత్వరమే చైతన్యం కలుగుతుంది. కానీ విషయాసక్తులకు అలా కాదు. పెరుగు తోడు పెట్టిన కుండలో పాలు పెట్టాలంటే భయమే సుమా. ఎందుకంటే పాలు చెడిపోయే ప్రమాదం ఉంది. నీ కుమారుల్లోకి విషయబుద్ధి కామినీ కాంచనాలు ఇంకా ప్రవేశించలేదు అన్నారు శ్రీరామకృష్ణ. అందుకు డాక్టరు, తండ్రి సంపాదించింది తింటున్నాడు కదా, అందుకనే స్వయంగా సంపాదిస్తూ కూడా విషయబుద్ధికి దూరంగా ఉంటాడా లేదా అన్నది చూడాలి అన్నారు. అందుకు శ్రీరామకృష్ణులు, అవునవును అది నిజమే. కానీ విషయం ఏమిటో తెలుసా? భగవంతుడు విషయబుద్ధికి బహుదూరం. విషయబుద్ధి లేనట్లయితే ఆయన మన అరచేతిలో ఉన్నట్లే. ఇలా అంటూ డాక్టర్ సర్కార్, డాక్టర్ దొకరీలతో, కామినీ కాంచన త్యాగం మీకు ఉద్దేశించబడింది కాదు, మీరు వాటిని మానసికంగా త్యజించాలి. గోస్వాములకు కూడా నేను అదే విషయం చెప్పాను. వారితో ఇలా అన్నాను, మీరు త్యాగం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు పరిత్యజించినట్లయితే మీ పని జరగదు. మీరు శ్యామసుందరునికి నిత్య పూజలు చేయాలి కదా. త్యాగం అనేది సన్యాసులకు సంబంధించిన విషయం. వారు స్త్రీల చిత్రపటం కూడా చూడరు. స్త్రీలు వారికి విషం లాంటివారు. వారు స్త్రీల నుండి కనీసం 10 మూరల దూరంలో ఉండాలి. ఇక తప్పనిసరి పరిస్థితి ఏర్పడినప్పుడు కనీసం 1 మూర దూరంలోనైనా ఉండాలి. స్త్రీ అపార భక్తి సంపన్నురాలైనప్పటికీ సన్యాసి ఆమెతో ఎక్కువగా మాట్లాడకూడదు. అంతేకాక స్త్రీల ముఖం కనిపించని లేదా బహు అరుదుగా కనిపించే చోటును ఎన్నుకొని సన్యాసి అక్కడ వసించాలి. సన్యాసికి ధనం కూడా విషం లాంటిది. ధనం దగ్గర ఉంటే చాలు కలతలు, అహంకారం, క్రోధం, దేహసుఖాల పట్ల ఆసక్తి ఇవన్నీ వచ్చి పడతాయి. రజోగుణం అధికరిస్తుంది. ఇంకా రజోగుణం ఉన్నట్లయితే దానికి తోడు తమోగుణం కూడా చేరుతుంది. అందుకే సన్యాసి కాంచనాన్ని తాకరాదు. కామినీ కాంచనాలు భగవంతుణ్ణి మర్చిపోయేలా చేస్తాయి. ధనం ద్వారా తినడానికి తిండి, కట్టుకునేందుకు బట్ట, ఉండటానికి చోటు, దైవారాధన, సాధువుల భక్తుల సేవ ఇవన్నీ వనకూరుతాయని మీకు తెలుసు.
డబ్బు కూడబెట్ట ప్రయత్నించడం నిష్ప్రయోజనం. తేనెటీగ అతి కష్టంతో తేనె పట్టును నిర్మిస్తుంది. కానీ ఎవరో వచ్చి ఆ పట్టును విచ్ఛిన్నం చేసి తేనె పట్టుకుపోతాడు. ధనాన్ని ఎవరి కోసం కూడబెట్టాలి? పనికిమాలిన కుమారుల కోసమా అని అడిగాడు డాక్టర్. కేవలం పనికిమాలిన కుమారులే కాదు, బహుశా భార్య శీలం కూడా సరైంది కాకపోవచ్చు. పరాయివాడితో సంబంధం కలిగి ఉండొచ్చు. అతగాడికి భర్త గడియారం గొలుసు ఇచ్చివేయవచ్చు. మీరు స్త్రీలను పూర్తిగా త్యజించనక్కర్లేదు. గృహస్థు తన భార్యతో రమించడంలో తప్పులేదు. కానీ ఒకరిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తలు అన్నా చెల్లెళ్ల వలె మెలగాలి. కామినీ కాంచనాల పట్ల ఆసక్తి ఉన్నట్లయితే పాండిత్యం ఉందన్న అహంకారం, ధనం ఉందన్న అహంకారం, ఉన్నత పదవికి చెందినవాడినన్న అహంకారం, ఇవన్నీ వచ్చి పడతాయి. అహంకారం తొలగిపోతే జ్ఞానం సిద్ధించదు. ఎత్తుగా ఉన్న దిబ్బ మీద నీరు నిలవదు. కానీ పల్లపు ప్రదేశానికి నీరు నలువైపుల నుండి వడివడిగా ప్రవహిస్తూ వస్తుంది అన్నారు శ్రీరామకృష్ణ. కానీ పల్లపు ప్రదేశానికి నలువైపుల నుండి వచ్చే నీటిలో మంచినీరు ఉంటుంది, మురికి నీరు కూడా ఉంటుంది. పర్వతాలపైన కూడా పల్లపు ప్రదేశాలు ఉంటాయి. నైనిటాల్, మానస్ సరోవర్లలో కేవలం ఆకాశం నుండి కురిసిన పరిశుద్ధ జలం మాత్రమే ఉంటుంది అన్నాడు డాక్టర్. కేవలం ఆకాశం నుండి వచ్చే నీరు మాత్రమేనా? ఆహా, అది చాలా మంచిది అన్నారు శ్రీరామకృష్ణ. ఇంకా ఎత్తులో ఉన్న నీటిని నలువైపులకు పంపిణీ చేయవచ్చు అన్నాడు డాక్టర్. అందు శ్రీరామకృష్ణ నవ్వుతూ, ఎవరికో సిద్ధమంత్రం లభించిందట. అతడు కొండపై నుండి బిగ్గరగా కేక పెడితే ఇలా అన్నాడు, మీరందరూ ఈ మంత్రాన్ని జపించి భగవంతుడిని సాక్షాత్కరించుకోండి అని. అన్నాడు డాక్టర్. కానీ మీరు ఓ సంగతి గుర్తుంచుకోవాలి. భగవంతుడి కోసం ప్రాణాలు తల్లడిల్లిపోయినప్పుడు మంచినీరు, మురికి నీరు అన్న పట్టింపు ఉండదు. భగవంతుడి గురించి తెలుసుకోవడానికి అటువంటి వ్యక్తి ఒక్కోసారి మంచివాడి వద్దకు వెళ్తాడు, ఒక్కోసారి పరిణితి నొందని వ్యక్తుల వద్దకు కూడా వెళ్తాడు. అయితే ఆయన కృప కలిగినట్లయితే ఆ వ్యక్తికి మురికి నీరు కూడా ఎలాంటి హాని చెయ్యదు. ఆయన జ్ఞానం ప్రసాదించినప్పుడు ఏది మంచి, ఏది చెడు అన్న విషయాలన్నీ తెలియజేస్తాడు. కొండ మీద పల్లపు ప్రదేశం ఉండవచ్చు, కానీ దుష్టనేను అనే కొండ మీద మాత్రం ఉండజాలదు. అది విద్యా నేను, భక్తుడి నేను అయినప్పుడు మాత్రమే ఆకాశం నుండి పరిశుద్ధ జలం అక్కడ చేరుతుంది. ఎత్తుగా ఉన్న ప్రదేశం నుండి నీరు నలువైపులకు ప్రవహిస్తుందన్న మాట నిజమే, కానీ అది విద్యా నేననే కొండ మీద నుండే సాధ్యం. భగవదాదేశం లేకుండా లోకశిక్షణ చేయలేం. శంకరాచార్యులు జ్ఞానోపలబ్ధి తర్వాత లోకశిక్షణార్థం విద్యా నేను నిలుపుకున్నారు. భగవంతుణ్ణి ప్రార్థించుకోకుండానే లెక్చర్లు ఇవ్వటమా? దానివల్ల లోకులకు ఏం ఉపకారం జరుగుతుంది? ఒకసారి నేను నందన్ బాగాన్ బ్రహ్మ సమాజానికి వెళ్ళాను. ఉపాసన ముగిశాక వారి ఆచార్యుడు వేదికను ఎక్కి లెక్చర్ ఇచ్చాడు. అతడు ఆ లెక్చర్ను ఇంట్లో రాసుకొని తెచ్చాడు. అది చదువుతున్నంతసేపు అతడు నలువైపులా చూస్తున్నాడు. ధ్యానం చేస్తున్నప్పుడు కూడా అతడు మధ్య మధ్యలో కళ్ళు తెరిచి జనం వంక చూస్తున్నాడు. భగవద్ దర్శనం పొందనివాడి ఉపదేశాలు సరైన ప్రభావం కలిగించవు. ఒక విషయం సరిగానే చెప్పవచ్చు, కానీ మరో విషయం తల్లకిందులైపోతుంది. సామాధ్యాయి లెక్చర్ ఇస్తూ ఇలా అన్నాడు, భగవంతుడు మనోవాక్కులకు అతీతుడు. ఆయనలో ఎలాంటి రసము లేదు. మీరందరూ ప్రేమభక్తి అనే రసం ద్వారా ఆయన్ను భజించండి. చూసారా, ఎవరైతే రసస్వరూపుడో, ఆనందస్వరూపుడో ఆయన్ను అలా వర్ణించడమా? ఇలాంటి లెక్చర్లతో ఒరిగేదే ఉంది. ఇలాంటి వాటి వల్ల లోకశిక్షణ అవుతుందా ఏమిటి? మా మామగారి ఇంటి గోశాల నిండా గుర్రాలు ఉన్నాయని ఎవరు అన్నారట. గోశాలలో గుర్రాలు ఉండటం ఏమిటి? దీంతో వారి ఇంట్లో గుర్రాలనేవే లేవని తేడతెల్లం అవుతోంది. అందరూ నవ్వారు. డాక్టర్ నవ్వుతూ, గుర్రాలే కాదు ఆవులు కూడా లేవన్నమాటే
అన్నాడు. అందరూ నవ్వారు. భావపారవస్యంలో మునిగి ఉన్న భక్తులందరూ క్రమంగా బాహ్య స్పృహలోకి వస్తున్నారు. భక్తులను చూస్తూ డాక్టర్ ఆనందంతో పొంగిపోతున్నాడు. ఇతడెవరు అని ఆయన మాని అడుగుతున్నాడు. పల్టు, చిన్న నరేంద్రుడు, భూపతి, శరత్, శశి మొదలైన బాలభక్తులందరినీ మా డాక్టర్కు పరిచయం చేశాడు. శశి గురించి మా చెప్తున్నది డాక్టర్ వినసాగాడు. శ్రీరామకృష్ణులు మాను చూపుతూ డాక్టర్తో, ఇతడు స్కూలు పిల్లలందరికీ ఉపదేశిస్తుంటాడు అన్నారు. ఆ సంగతి నేను విన్నాను అన్నాడు డాక్టర్. ఎంత ఆశ్చర్యమో చూడు. నేనా మూర్ఖుణ్ణి, అయినా కూడా విద్యావంతులైన వారందరూ ఇక్కడికి వస్తుంటారు. ఎంత ఆశ్చర్యమో చూడు. ఇదంతా భగవంతుడు ఆడుతున్న ఆటని మాత్రమే చెప్పాలి. సమయం రాత్రి 9:30 గంటలు అవుతుంది. డాక్టర్ 6 గంటల నుండి ఇక్కడే కూర్చుని ఉన్నాడు. గిరీష్ డాక్టర్తో, అది సరే కానీ మహాశయ, మీకు కూడా అలా అవుతుంటుందా? ఇక్కడకు రావద్దనుకున్నా సరే ఏదో అదృశ్య శక్తి మమ్మల్ని లాగుతున్నట్లు అనిపిస్తుంది. మీకు కూడా అలా అవుతుందా? నాకు మాత్రం అలా అనిపిస్తూ ఉంటుంది. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాడు గిరీష్. అలాగని చెప్పలేను, కానీ హార్ట్ విషయాలు హార్ట్కి మాత్రమే తెలుస్తాయి. ఇలా అంటూ డాక్టర్ శ్రీరామకృష్ణులతో, వీటన్నిటిని గురించి చర్చించడంలో కూడా ప్రయోజనం ఏమీ లేదు అన్నాడు. అక్టోబర్ 24, 1885. సమయం మధ్యాహ్నం 1 గంట అవుతోంది. శ్రీరామకృష్ణులు శ్యాంప్కు ఇంట్లో 2వ అంతస్తులోని గదిలో కూర్చొని ఉన్నారు. నరేంద్రుడు, డాక్టర్ సర్కార్, మహిమాచరణ చక్రవర్తి, మా మొదలైన భక్తులు గదిలో ఉన్నారు. డాక్టర్ సర్కార్ చేస్తున్న హోమియోపతి వైద్యం గురించి ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణ ఆయనతో, నీ హోమియోపతి వైద్యం బాగా ఉంది అన్నారు. అందుకు డాక్టరు, హోమియోపతి వైద్యంలో వైద్యుడు రోగి యొక్క రోగ సూచనలను పుస్తకంలో ఉన్న విషయాలతో సరిపోల్చవలసి ఉంటుంది. పాశ్చాత్య సంగీతంలో స్వరలిపి చదువుతూ పాడుతుంటారు కదా, ఇది కూడా లాంటిదే. గిరీష్ ఘోష్ ఎక్కడా? సరేలే, ఉండనివ్వండి, అతన్ని పిలవద్దు. నిన్న రాత్రంతా మేలుకునే ఉన్నాడు అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, అది సరే, నేను భావావస్థలో ఉన్నప్పుడు భంగు సేవించినట్లు మత్తెక్కుతుంది. దీని గురించి నువ్వేమంటావు అని అడిగారు. డాక్టర్ మాతో, ఆ స్థితిలో నర్వస్ సెంటర్స్ చేయటం ఆగిపోతుంది. అందుకే శరీర అవయవాలు అచేతనం అయిపోతాయి, మళ్ళీ కాళ్ళు కొట్టుకుంటాయి. ఎందుకంటే ఎనర్జీ అంతా మెదడు వైపుకు ప్రవహిస్తుంది. జీవం నర్వస్ సిస్టమ్ను కలిగి ఉంటుంది. మెడ వెనుక మెడుల్లా బ్లాంగేటా అనే నాడీ కేంద్రం ఉంది. అది గాయపడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అని చెప్పాడు. మహిమా చక్రవర్తి కుండలిని శక్తి గురించి వివరిస్తూ ఇలా అన్నాడు. సుషుమ్నా నాడి స్పైనల్ కార్డులో సూక్ష్మ రూపంలో ఉంటుంది. దాన్ని ఎవరూ చూడలేరు. ఇవి శివుడు చెప్పిన మాటలు అన్నాడు. అందుకు డాక్టరు, శివుడు పూర్తిగా ఎదిగిన మనిషిని మాత్రమే పరీక్షించాడు. కానీ ఐరోపియన్లు మనిషి జీవితాన్ని గర్భావస్థ నుండి ఎదిగి ఉన్న దశ వరకు అన్ని దశలు పరీక్షించారు. కంపారిటివ్ హిస్టరీ గురించి తెలుసుకోవటం మంచిది. సంథాల్ల చరిత్ర అధ్యయనం చేసినట్లయితే కాళీమాత ఒక సంథాల్ స్త్రీ అని తెలియవస్తుంది. ఆమె సాహసైన యోధురాలు కూడా అన్నాడు. అందరూ నవ్వారు. మీరందరూ అలా నవ్వకండి. ఇంకా కంపారిటివ్ ఎనాటమీ గురించి అధ్యయనం చేయటం ద్వారా ఎంతటి ఉపకారం కలిగిందో చూడండి. మొదట్లో ప్యాంక్రియాటిక్స్ జ్యూసు, బైల్ల మధ్య ఉన్న తేడా ఏమిటో తెలిసేది కాదు. పిదప క్లాడ్ బెర్నార్డ్ అనే శాస్త్రజ్ఞుడు కుందేలు యొక్క స్టమక్, లివర్ మొదలైన వాటిని పరీక్షించాక జఠరరసం, పిత్తరసం యొక్క ప్రభావం వేరువేరుగా ఉంటుందన్న సంగతి కనుగొన్నాడు.
కాబట్టి కేవలం మానవ దేహాన్ని మాత్రమే పరిశీలించినట్లయితే సరిపోదు, తక్కిన జంతుజాలాన్ని కూడా పరిశీలించాలన్నది నిర్ధారితం అవుతోంది. ఇదే విధంగా కంపారిటివ్ రిలిజియన్ అధ్యయనం చేయటం వల్ల ఎంతో మేలు అనగూరుతుంది. ఈయన మాట్లాడే మాటలన్నీ మనకు ఎందుకు అలా గుండెలకు హత్తుకుంటున్నట్లు అనిపిస్తున్నాయి? ఎందుకంటే ఈయన అన్ని మతాలను, హిందూ, ఇస్లాం, క్రైస్తవం, శాక్తం, వైష్ణవం వీటన్నిటిని అనుష్ఠించారు కాబట్టి. తేనెటీగలు పలు రకాల పువ్వుల నుండి తేనెను సేకరించినప్పుడు మాత్రమే మంచి తేనె తయారవుతుంది అన్నాడు. మా డాక్టర్తో మహిమాచరణను చూపుతూ, ఈయన సైన్స్ గురించి ఎంతో అధ్యయనం చేశాడు అన్నాడు. డాక్టర్ నవ్వుతూ, హే సైన్సు, మార్క్స్ ముల్లర్ సైన్స్ ఆఫ్ రిలిజియన్ చదివాడా అని అడిగాడు. మహిమ శ్రీరామకృష్ణులతో, మీకు జబ్బు చేసింది కానీ దాని గురించి డాక్టర్లు ఏం చేయగలరు? మీకు జబ్బు చేసిందన్న సంగతి విన్నప్పుడు మీరు డాక్టర్ల అహంకారాన్ని పెంచనున్నారని తోచింది అన్నాడు. శ్రీరామకృష్ణుడు డాక్టర్ సర్కార్ను చూపుతూ, ఈయన మంచి డాక్టరు, బాగా చదువుకున్నవాడు అన్నారు. అవునండి, ఈయన పెద్ద ఓడలేంటి వాడు, మేమందరం చిన్న పడవల వంటి వారం అన్నాడు మహిమ. డాక్టర్ సర్కార్ వినయపూర్వకంగా చేతులు జోడించాడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడిని పాడమన్నారు. నరేంద్రుడు పాడసాగాడు. నా జీవమునకు నిన్ను ధృవతారగ చేసి కొంటి, పెడదారిని పట్టనిక ఘోర భవాప్తి నుండి. ఏ సమయమునందిచ్చట పెడదారిన తిరిగినచో, ఏ మాత్రము కాంతి విడని నీ తేజముగానిపించు. నీ కరుణాకాంతి పూర తేజము ఈ వ్యధ చెందెడు జీవికి కన్నీరు గారకుండ చేయుచుండు దేవా. నా జీవమునకు నిన్ను ధృవతారగ చేసి కొంటి. ధన్యుడవు 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 దేవ నీవు, అంతులేదు అద్భుతంబు జగము నీదు చేతి పనియే. దేవదేవ ఈ విశ్వము, ధన్యుడవు 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 దేవ నీవు. మహితోన్నత సింహాసనంబుపై ఓ జగత్పితా నీవానందింతువు. విశ్వసృష్టి విస్తారపు ప్రస్తుతి మధురగానమున జగములు పొడగడగా. మహితోన్నత సింహాసనంబుపై ఓ జగత్పితా నీవానందింతువు. పుడమిన పుట్టిన వాడనైనను హీన స్వరముతో గానమునర్చుచు, నేను గూడ నీ సౌధ బహి ప్రాంగణమునకు చేరితి చూడుము. నీ దర్శనమొకటే కోరితినో ప్రభో, అన్య కోరికల కోరనే కోరను. నిన్ను గూర్చి నా పాట పాడుటకు చేరినాను ఇట చిన్నగానముతో. మహిమతోన్నత సింహాసనంబుపై ఓ జగత్పితా నీవానందింతు. సూర్యచంద్రులే మహాకూట సందోహమందు నిను సంస్తుతించెదరో. అందెంతో దూరపు మారుమూలలో నేను కూడా నిన్ను ప్రస్తుతించెదను. ఈ దీన సేవకుని ప్రార్థనమిదియే. మహితోన్నత సింహాసనంబుపై ఓ జగత్పితా నీవానందింతు. విశ్వసృష్టి విస్తారపు ప్రస్తుతి
మధురగానమున జగములు పొగడా. తెలిపింపవా నాకు నీ తత్వము రాజాధిరాజ రాజరాజేశ. తెలిపింపవా నాకు నీ తత్వము రాజాధిరాజ రాజరాజేశ. ప్రసరింపవా కరుణలొలకించు చూపుతో నీ కరుణ కాంక్షించి కలవరించడు నాకు. సంసార వహ్నిలో సమసిపోయిన నేను అర్పింపు నా బ్రతుకు నీ పాదముల మ్రోల. సంసార వహ్నిలో సమసిపోయిన నేను అర్పింతు నా బ్రతుకు నీ పాదముల మ్రోల. తెలిపింపవా నాకు నీ తత్వము రాజాధిరాజ రాజరాజేశ. పాపమున నా గుండె మరకపడిపోయినది, మాయలో చిక్కినే మరణించుచుంటి. స్పృహ తప్పి మృతి నందు నాయాత్మను బ్రతికింపు నీ దయాపూర్ణ సంజీవితో తాకి. హే దయామయ ప్రభో రాజాధిరాజ. తెలిపింపవా నాకు నీ తత్వము రాజాధిరాజ రాజరాజేశ. బ్రహ్మానందపు మధుమత్తతలో మతిలు చుండవెవో మనసా. బ్రహ్మానందపు మధుమత్తతలో మతిలు చుండవెవో మనసా. భువిపై పొరల్చు దొరల్చు నేర్చుచు హరిని భజింపవెవో మనసా. బ్రహ్మానందపు మధుమత్తతలో మతిలు చుండవెవో మనసా. ఇంకా ఆ పాట పాడు, ఈ సర్వము నీమయమే అని అడిగారు శ్రీరామకృష్ణ. ఆహా అన్నాడు డాక్టర్. నరేంద్రుడు పాడసాగాడు. ఉండేది నీ ఒకడవే, ఈ సర్వము నీమయమే, నా హృదయము నీతోనే తన్మయముగా గావించితి. ఉండేది నీ ఒకడవే, ఈ సర్వము నీమయమే, నా హృదయము నీతోనే తన్మయముగా గావించితి. పాటలు పూర్తయ్యాయి. డాక్టర్ ముగ్ధుడైపోయాడు. కాసేపటి తర్వాత డాక్టర్ ఎంతో భక్తిభావంతో శ్రీరామకృష్ణులతో, అయ్యా నేను ఇక వెళతాను, మళ్ళీ రేపు వస్తాను అన్నాడు. శ్రీరామకృష్ణులు, కాసేపు ఆగరాదు, గిరీష్ ఘోష్ను రమ్మని కబురు పంపాం ఇలా అంటూ మహిమాను చూపుతూ, ఇతడు గొప్ప విద్వాంసుడు, హరినామం ఉచ్చరించగానే నాట్యం చేయని ఆరంభిస్తాడు. అహంకార శూన్యుడు. మేము ఇక్కడ ఉన్నామని మాకు దగ్గరగా కొన్నగర్లో ఉంటున్నాడు. పైగా సంపన్నుడు కూడా, స్వతంత్రుడు, ఎవరికీ చాకిరీ చేయని అవసరం లేదు ఇలా అంటూ నరేంద్రుని చూపుతూ, ఇతడి గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. అత్యుత్తముడు అన్నాడు డాక్టర్. శ్రీరామకృష్ణులు ఒక భక్తుని చూపుతూ, మరి ఇతడో అని అడిగారు. డాక్టరు ఆహా అన్నాడు. హిందూ తత్వశాస్త్రం చదవకుండా తత్వశాస్త్ర అధ్యయనం పూర్తి కానేరదు. ఐరోపా తత్వవేత్తలు సాంఖ్యంలోని చతుర్వింశతి తత్వాల గురించి ఎరుగురాయే, వారు వాటిని అర్థం చేసుకోనే లేరు అన్నాడు మహిమ. శ్రీరామకృష్ణ నవ్వుతూ, నువ్వు మాట్లాడే 3 మార్గాలు ఏవి అని అడిగారు. అందుకు మహిమ, సత్పథం అంటే జ్ఞాన మార్గం, చిత్పథం యోగానికి చెందింది అంటే కర్మయోగం, 4 ఆశ్రమాల క్రియలు కర్తవ్యాలు ఇందులో చేరుతవి. 3వది ఆనంద పథం అంటే భక్తి ప్రేమల పథం. మీరు 3 పదాల్లోనూ నిష్ణాతులు. వీటన్నిటి గురించి సాధికారికంగా మీరే వివరించగలరు.
శ్రీరామకృష్ణ నవ్వారు. ఇక నేను చెప్పేదేముంది, జనకుడు వక్త, శుకమహర్షి శ్రోత, అలా ఉంది వ్యవహారం అన్నాడు మహిమ. డాక్టర్ సెలవు తీసుకున్నాడు. సంధ్యాకాలం అయింది. చంద్రుడు ఉదయించాడు. శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులై ఉన్నారు, నిలబడి ఉన్నారు. నిత్యగోపాల్ కూడా ఆయనకు సమీపంగా భక్తిభావంతో నిలబడి ఉన్నాడు. కాసేపటి తర్వాత బాహ్యస్పృహ కలిగాక శ్రీరామకృష్ణులు కూర్చున్నారు. నిత్యగోపాల్ ఆయన పాదాలను సేవించసాగాడు. దేవేంద్ర, కాళీపదుడు ప్రభృత భక్తులు దగ్గరగా కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు దేవేంద్రాదులతో, నిత్యగోపాలు ప్రస్తుత స్థితి మారనున్నదని నాకు తోస్తోంది. అతడి మనస్సు కేంద్రీకృతమై సంపూర్ణంగా నాపైనే నిలువనున్నది. ఇందులో ఉన్న వ్యక్తిపైనే. నరేంద్రుని చూస్తున్నావు కదా, అతడి మనస్సు యావత్తూ నా మీదనే లగ్నమవుతోంది అన్నారు. పలువురు భక్తులు సెలవు పుచ్చుకుంటున్నారు. శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. ఒక భక్తుడికి జపం గురించి ఇలా తెలుపుతున్నారు. జపం చేయటం అంటే అర్థం ఏకాంతంలో మౌనంగా భగవన్నామాన్ని ఉచ్చరించడం. మనస్సు ఏకాగ్రం చేసి నామం ఉచ్చరిస్తూ పోగా జపం చేయగా ఆయన రూపదర్శనం కలుగుతుంది. ఆయన సాక్షాత్కారం అవుతుంది. గొలుసుతో కట్టబడిన కొయ్య దొంగ ఒకటి గంగా నదిలో మునిగుందనుకో, గొలుసు ఒక కొన ఒడ్డుకు కట్టబడి ఉంది. గొలుసును పట్టుకుని నీటిలోకి దుమికి కొక్కేలను ఒకదాని తర్వాత ఒకటిగా పట్టుకుంటూ ఆ కొయ్య దొంగను చేరవచ్చు. సరిగ్గా ఇదే విధంగా జపం చేస్తూ మగ్నమైపోయినప్పుడు క్రమంగా భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. కాళీపదుడు నవ్వుతూ భక్తులతో, మన ప్రభువు భలేవారే సుమా, జపధ్యానాలు తపస్సులు ఏమీ చేయాల్సిన అవసరం లేదు అన్నాడు. ఆ సమయంలో ఉన్నట్టుండి శ్రీరామకృష్ణులు, ఇక్కడ గొంతులో ఏమో అవుతోంది అన్నారు. దేవేంద్ర, ఇక మీదట మీ మాటలతో మేము మోసపోతాం అనుకున్నారా అన్నాడు. కేవలం భక్తుల కళ్ళు కప్పటానికే శ్రీరామకృష్ణులు ఈ రోగాన్ని ప్రదర్శిస్తున్నారన్నది దేవేంద్రుడి భావన. భక్తులు సెలవు తీసుకున్నారు. వంతుల వారీగా యువ భక్తులు అక్కడే ఉంటూ శ్రీరామకృష్ణులను సేవించేలా ఏర్పాటు చేయటం అయింది. మా కూడా రాత్రికి అక్కడే బస చేయనున్నాడు. ఆదివారం అక్టోబర్ 25, 1885. సమయం ఉదయం 6:30 గంటలకు కావస్తోంది. మా శ్యాంపూర్ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అడిగాడు. అతడు శ్రీరామకృష్ణుల పరిస్థితిని తెలపడానికి డాక్టర్ సర్కార్ ఇంటికి వెళ్ళనున్నాడు. శ్రీరామకృష్ణులు మాతో ఇలా అన్నారు. తెల్లవారుజామున నోరంతా నీటితో నిండిపోయింది. దానికి తోడు దగ్గు కూడా. డాక్టర్కి సంగతి తెలియచేయి. ఇంకా నేను స్నానం చేయవచ్చునా లేదా అన్న విషయం కూడా అడుగు అన్నారు. 7 గంటలకు మా డాక్టర్ సర్కార్ ఇంటికి చేరుకొని ఆయనకు శ్రీరామకృష్ణుల పరిస్థితిని తెలియపరిచాడు. డాక్టర్కు విద్య నేర్పించిన వృద్ధ అధ్యాపకుడు మరి 2 మిత్రులు అక్కడ ఉన్నారు. డాక్టర్ తన అధ్యాపకునితో ఇలా అన్నాడు. మహాశయ, రాత్రి 3 గంటల నుండి నాకు పరమహంస దేవుల గురించి ఒకటే ఆలోచన. తర్వాత నిద్ర పట్టనే లేదు. ఇప్పుడు కూడా ఆయన గురించిన ఆలోచన మదిలో మెదులుతూనే ఉన్నాయి. డాక్టర్ మిత్రుల్లో ఒకరు ఆయన్ని ఇలా అడిగారు. కొందరు ఆయన్ను అవతార పురుషుడని అంటారని విన్నాను. మీరు ఆయన రోజు చూస్తున్నారు కదా, ఆయన గురించి మీరు ఏమనుకుంటున్నారు? అందుకు డాక్టర్, యాజ్ ఎ మ్యాన్ ఐ హ్యావ్ ది గ్రేటెస్ట్ రిగార్డ్ ఫర్ హిమ్ అన్నాడు. మా డాక్టర్ మిత్రులతో, డాక్టర్ గారు ఎంతగానో దయ చూపి ఆయనకు చికిత్స చేస్తున్నారు అన్నాడు. దయా, ఏమిటి నువ్వు మాట్లాడేది అన్నాడు డాక్టర్. ఆ దయ అంటే పరమహంస దేవుల మీద కాదు, మా మీద అన్నాడు మా.
నాకు ఎంతగా నష్టం కలుగుతుందో మీకు తెలియడం లేదు. అక్కడికి రావడం మూలాన ప్రతిరోజు 2-3 రోగులను చూడలేకపోతున్నాను. మరుసటి రోజు నా అంతట నేనే వారి ఇళ్లకు వెళ్ళినప్పుడు ఎలాంటి రుసుము పుచ్చుకోలేను. నా అంతట నేను వెళ్ళి రుసుము ఎలా పుచ్చుకోగలను అన్నాడు డాక్టర్. మహిమా చక్రవర్తి గురించిన ప్రస్తావన వచ్చింది. గత శనివారం నాడు డాక్టర్ శ్రీరామకృష్ణులను సందర్శించినప్పుడు అతడు కూడా అక్కడున్నాడు. డాక్టర్ను చూపుతూ అతడు శ్రీరామకృష్ణులతో ఇలానే ఉన్నాడు. అయ్యా, డాక్టర్లు అహంకారం తలకెక్కించడానికని ఈ రోగాన్ని మీ అంతటా మీరే కల్పించుకున్నారు. మా డాక్టర్తో గతంలో మహిమా చక్రవర్తి మీ వద్దకు వచ్చి వైద్యశాస్త్రంపై మీరు ఇచ్చే ఉపన్యాసాలు వినేవాడు అన్నాడు. అవునా? అతడు ఎంతటి తమస్సుతో నిండి ఉన్నాడో చూసావా? అతడికి నేను గాడ్స్ లోయర్ థర్డ్గా నమస్కారం చేశాను. భగవంతుడిలో సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. తమస్సు అనేది 3వ గుణం, హీనమైన గుణం. మీరు డాక్టర్ల అహంకారం తలకెక్కించడానికే ఈ రోగాన్ని కల్పించుకున్నారు అని అతడు పరమహంస దేవులతో అనడం విన్నావు కదా అన్నాడు డాక్టర్. పరమహంస దేవులు కావాలనుకుంటే తమ రోగాన్ని నయం చేసుకోగలరన్నది అతడి విశ్వాసం అన్నాడు మా. ఆహా, రోగాన్ని తనంతట తానే నయం చేసుకోవటమా? అది సాధ్యమయ్యే పనేనా? మేము వైద్యులం. క్యాన్సర్ ఎలాంటి వ్యాధో మాకు బాగా తెలుసు. మేమే దానికి చికిత్స చేయలేకపోతున్నాం. ఆయన తనంతట తానే నయం చేసుకోవడమా? ఆయనకు క్యాన్సర్ గురించి ఏమీ తెలియదు కదా. ఇలా అంటూ తన మిత్రులతో, రోగం నయం కాదన్నమాట నిజమే, కానీ వీరందరూ ఆయన అమిత శ్రద్ధాభక్తులతో సేవిస్తున్నారు అన్నాడు డాక్టర్. వచ్చి శ్రీరామకృష్ణుని చూడమని మా డాక్టర్ను అభ్యర్థించి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం సమయం 3 గంటలు. మా శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి డాక్టర్ సర్కార్తో తను జరిపిన సంభాషణను అప్పచెప్పాడు. ఆయనతో, ఇవాళ డాక్టర్ నన్ను ఇబ్బందిలో పెట్టేశాడు అన్నాడు. ఏమైంది అని అడిగారు శ్రీరామకృష్ణులు. డాక్టర్ల అహంకారం తలకెక్కించడానికే మీరు ఈ రోగాన్ని కల్పించుకున్నారన్న మాటను ఆయన నిన్న ఇక్కడ విన్నాడు అన్నాడు మా. ఆ మాట ఎవరన్నారు అని అడిగారు శ్రీరామకృష్ణులు. మహిమా చక్రవర్తి అన్నాడు మా. అయితే అని అడిగారు శ్రీరామకృష్ణులు. ఆయన మహిమా చక్రవర్తిని భగవంతుడి తమోగుణ రూపంగా అభివర్ణించాడు. భగవంతుడిలో సత్వరజస్తమో గుణాలు 3 ఉన్నాయన్న మాటను ప్రస్తుతం ఆయన అంగీకరిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వారు. రాత్రి 3 గంటలకు ఆయనకు మెలకువ వచ్చిందట. అప్పటి నుండి ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడట. నేను ఆయన్ని 8 గంటలకు చూసినప్పుడు కూడా పరమహంసల దేవుల గురించిన ఆలోచన ఇంకా నా మదిలో మెదులుతూనే ఉంది అన్నాడు అని చెప్పాడు మా. శ్రీరామకృష్ణ నవ్వుతూ, అతడు ఆంగ్ల విద్యలు అభ్యసించిన వ్యక్తి. నా గురించి చింతన చేయమని నేను అతడితో చెప్పజాలను, కానీ అతడే తన ఇచ్చ మేరకు చేస్తున్నాడు అన్నారు. ఇంకా మీ గురించి ఇలా అన్నాడు, యాజ్ ఎ మ్యాన్ ఐ హ్యావ్ ది గ్రేటెస్ట్ రిగార్డ్ ఫర్ హిమ్. దీని అర్థం ఆయన అవతార పురుషుడని చెప్పలేను, కానీ ఒక వ్యక్తిగా మాత్రం ఆయనకు అత్యున్నత గౌరవం ఇస్తాను అని. ఇంకా ఏమైనా మాట్లాడారా అని అడిగారు శ్రీరామకృష్ణులు. అందుకు మా, ఇవాళ రోగికి ఏమైనా సలహాలు ఉన్నాయా అని అడిగాను. అందుకు బదులుగా ఆయన, సలహాలా? వాటిని అలా ఉండనివ్వు, మళ్ళీ ఇవాళ వచ్చి రోగిని చూడవలసి ఉంది. అందరూ నవ్వారు. ఇంకా ఇలా అన్నాడు, నా సంపాదన రోజు ఎంతగా తగ్గిపోతుందో మీకు తెలియటం లేదు. రోజు 2-3 పిలుపులను వదులుకోవాల్సి వస్తోంది అని చెప్పాడు మా. గదిలో నరేంద్రుడితో పాటు మహిమా చక్రవర్తి, నవగోపాల్, భూపతి, లాటు, చిన్న నరేంద్రుడు మొదలైన భక్తులున్నారు. విజయకృష్ణ గోస్వామి గదిలోకి వచ్చి ఎంతో భక్తిభావంతో శ్రీరామకృష్ణ పాదధూళిని స్వీకరించాడు. అతడితో పాటు అనేక మంది బ్రహ్మసమాజ భక్తులు కూడా వచ్చారు. విజయ్ బ్రహ్మసమాజంలో తన సంబంధాలను తెగతింపులు చేసుకొని స్వతంత్రంగా ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠిస్తున్నాడు.
అతడి శ్రద్ధాభక్తుల కారణంగా శ్రీరామకృష్ణులకు అతడంటే ఎంతో ప్రీతి. శ్రీరామకృష్ణులకు శిష్యుడు కాకపోయినప్పటికీ విజయ్ ఆయనంటే ఎంతో గౌరవం చూపుతాడు. చాలా కాలం అతడు ఢాకాలో వసించాడు. ఈ మధ్యనే ఉత్తర భారతదేశంలో పలు తీర్థాలు సేవించి కలకత్తాకు తిరిగి వచ్చాడు. మహిమ విజయ్తో, మహాశయ, మీరు తీర్థయాత్రలు చేసి వచ్చారు, పలు ప్రదేశాలు సందర్శించారు, మీ అనుభవాలు ఏమిటో కాస్త తెలియజేయండి అని అడిగాడు. అందుకు విజయ్, నేనేం చెప్పను, ప్రస్తుతం మనం కూర్చున్న చోటనే సర్వం ఉన్నట్లుగా దర్శిస్తున్నాను. అటు ఇటు తిరగడం అంతా వ్యర్థమే. అన్య ప్రదేశాల్లో ఈయనకు సంబంధించిందే 1 అణ 2 అణాలు, మరీ ఎక్కువ అంటే 4 అణాలు మాత్రమే దర్శించాను. కానీ ఇక్కడ మాత్రం మొత్తం 16 అణాలు, అంటే 100కి 100 పాళ్ళు ప్రస్ఫుటం అవుతోంది అన్నాడు విజయ్. సరిగ్గా చెప్పారు. పైగా ఇలా పరిభ్రమింపజేసేది ఈయనే, ఓ చోట స్థిరంగా కూర్చోబెట్టేది కూడా ఈయనే అన్నాడు మహిమ శ్రీరామకృష్ణ నరేంద్రుడితో. విజయ్ మనోస్థితిలో ఎలాంటి మార్పు వచ్చిందో చూడు. ప్రస్తుతం అతడి లక్షణాలన్నీ మారిపోయాయి. పాలను బాగా మరగబెట్టాక నీళ్ళన్నీ ఇంకిపోగా మిగిలిన చిక్కటి పాలను పాలలా ఉన్నాడు ఇప్పుడు. మెడ నుదురు చూసి నేను పరమహంసను గుర్తించగలను. అవును, పలానా వ్యక్తి పరమహంస కాదా అన్న సంగతి చెప్పగలను అన్నారు శ్రీరామకృష్ణ. మహిమ విజయ్తో, మహాశయ, మీరు ఆహారం తగ్గించినట్లున్నారు, ఏమంటారు అన్నాడు. విజయ్, అలాగే ఉన్నట్టుంది అంటూ శ్రీరామకృష్ణులతో, మీకు జబ్బు చేసిందని విని చూడటానికి వచ్చాను. మళ్ళీ ఢాకాలో. ఏమిటి అన్నారు శ్రీరామకృష్ణ. విజయ్ ఏం బదులు చెప్పకుండా కాసేపు మౌనంగా ఉండిపోయాడు. మరల విజయ్, ఈయన తన దివ్యత్వాన్ని తానే స్వయంగా ప్రదర్శించందే అర్థం చేసుకోవటం కష్టం. 16 అణాల అభివ్యక్తీకరణ ఇక్కడే ఉంది అన్నాడు. శ్రీరామకృష్ణులు, కేదార్ ఒకసారి ఇలా అన్నాడు, తక్కిన చోట్లలో తినడానికి ఏమీ దొరకదు, కానీ ఇక్కడ మాత్రం కడుపు నిండా తినటానికి లభిస్తుంది. కేవలం కడుపు నిండా మాత్రమేనా ఏమిటి, బయటకు పొంగి పొరలుతూ ఉంటేనో అన్నాడు మహిమ. విజయ్ చేతులు జోడించి శ్రీరామకృష్ణులతో, మీరెవరో ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను, మీరు మరేమీ చెప్పనక్కర్లేదు అన్నాడు. శ్రీరామకృష్ణ భావావస్థలో, అలా అయినట్లయితే అదే అన్నారు. అర్థమైంది అన్నాడు విజయ్. ఇలా పలికి విజయ్ శ్రీరామకృష్ణ కాళ్లపై పడ్డాడు. ఆయన పాదాలను తన వక్షస్థలంపై మోపి వాటిని పట్టుకున్నాడు. శ్రీరామకృష్ణులు బాహ్య జ్ఞాన శూన్యులై శిలా విగ్రహంలా కూర్చుండిపోయారు. ప్రేమావేశపూరితమైన ఈ అద్భుత దృశ్యాన్ని చూసి అక్కడ కూర్చుని ఉన్న భక్తుల్లో కొందరి కన్నీరు స్రవించసాగింది. మరికొందరు స్తవస్తోత్రాలు పఠించసాగారు. తమ తమ భావాలకు అనుగుణంగా భక్తులందరూ తదేక దృష్టితో శ్రీరామకృష్ణ వంకే చూడసాగారు. కొందరు పరమభక్తుడిగాను, కొందరు సాధువుగాను, మరికొందరు మానవ రూపం ధరించిన సాక్షాత్తు భగవంతునిగాను ఆయన్ని దర్శిస్తున్నారు. మహిమాచరణ్ అసురునయనాలతో, చూడండి చూడండి ప్రేమమూర్తిని అంటూ పాడాడు. మధ్య మధ్యలో పరబ్రహ్మాన్ని దర్శిస్తున్నట్లుగా తురీయ సచ్చిదానందం ద్వైతాద్వైత వివర్జితం అంటున్నాడు. నవగోపాల్ కూడా విలపిస్తున్నాడు. భూపతి పాడసాగాడు. పరబ్రహ్మమఖండమనంతమగాధం ఉన్నతోన్నతం అత్యంతమగాధం నీవే కాదా సత్యప్రకాశం ప్రేమనిధానమానందనికేతం పరబ్రహ్మమఖండమనంతమగాధం విభిన్న పావన రీతుల విశ్వం అనంత భావ మనోహర కావ్యం దిశలన్నిటిలో దాని సోయగం పొంగి పొరలు నచ్చంత పూర్ణమై
పరబ్రహ్మమనంతమగాధం మా కవి ఓ ఆదికవి నీ భావతాళమున ఉద్భవించియ సోమసూర్యులు అస్తమింపగా జరుగుచుందురు అంతరిక్షమున పరబ్రహ్మమఖండమనంతమగాధం వజ్రతున కొలుగ వెలుగు తారలు విస్తారమైనయా నీలి గగనమున వ్రాయబడిన నీ గీతమందలి ముద్దులొల్కుని ముక్తాక్షరంబులు సంవత్సరములారు ఋతువులలో ఈ శుభభవితో శృతి జోడించి అఖండమగుని అనంత కీర్తిని ఆలాపించును అనంతకాలము పరబ్రహ్మమఖండమనంతమగాధం సార్థకమౌని సౌందర్యమును పుష్పవర్ణములు ప్రకటన చేయును నీరంబులు తమ నిశ్శబ్దతలో అగాధ శాంతిని వ్యక్తము చేయును ఉరుముల ధ్వనిని శాసనమందలి భీషణత్వమును ప్రకటన చేయును పరబ్రహ్మమఖండమనంతమగాధం అగాధముగుని నిజతత్వంబును చూడజాలునే మూఢమానసము అచ్చరువందుచు యుగయుగాంతము నిన్నే ధ్యానము చేయుచుండును పరబ్రహ్మమఖండమనంతమగాధం నరనారులని సృష్టిగాంచుచు విలాపింతురానందాభిలాషులై దేవదేవులు గంధర్వాదులు సర్వవ్యాపక సన్నిధానమగు నిన్నర్చన సల్పుదురారాధింతురు పరబ్రహ్మమఖండమనంతమగాధం ఉన్నతోన్నతం అత్యంతమగాధం ఓ సౌశీల్య సౌజన్యనిధి మాకు నీ నిర్మల జ్ఞానము శుద్ధ భక్తిని శుద్ధ ప్రేమను పూర్ణ ప్రశాంతిని మాపై బరుపుచు నీ చరణాశ్రయదానము సంగుము పరబ్రహ్మమఖండమనంతమగాధం ఉన్నతోన్నతం అత్యంతమగాధం నీవే కాదా సత్యప్రకాశం ప్రేమ విధానమానందనికేతం పరబ్రహ్మమఖండమా పరమానందపు ఎరుక సాగరో పరిభాగంబున పైకెగయుచు పరమానంద ప్రేమ తరంగాల్ లేచుటెంతటి పారవస్యమో పరమేశ్వరుని చిద్విలాసము పరమానందపు ఎరుక సాగరో అంతరించనిట భయభ్రాంతులు మంచి కార్యములు నియమనిష్టలు అంతరించనిట జాత్యభిమానము అంతరించనిట నాకుల గర్వము అంతరించనిట భయభ్రాంతులు ఎందునుంటి నీవెందునుంటివే నేనెందునుంటి మనమిరూరమో హరి దొంగిలించిన ప్రాణమానములు వదిలివేసితివి ఇప్పుడు నీవు నన్ను అంతరించేనిట భయభ్రాంతులు ఎంతమందమతి నిటకు వచ్చి తిని ప్రేమ సాగరపు చెలియలి కట్టకు నాల్ప ప్రాణియుట నింపివేయబడే అంచు వరకు ఆనందభరితముగా అంతరించెనిట భయభ్రాంతులు ప్రేమదాసు పలుకాలకించుడి దైవ విధానం విధి నిజముగా అంతరించెనిట భయభ్రాంతులు
మంచి కార్యములు నియమనిష్టలు అంతరించనిట జాత్యభిమానము అంతరించనిట నాకుల గర్వము. చాలాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు మళ్ళీ బాహ్య స్పృహలోకి వచ్చారు. శ్రీరామకృష్ణులు మాతో, భావావస్థలో నాకేదో అవుతోంది. ఇప్పుడు నాకు సిగ్గు వేస్తోంది. ఆ స్థితిలో నన్నేదో భూతం ఆవహించినట్లు అనిపిస్తుంది. నేనుగా ఉండను. ఆ స్థితి నుండి దిగి వచ్చేటప్పుడు నాకు లెక్క పెట్టడం చేత కాదు. లెక్కించాలని ప్రయత్నిస్తూ 1, 7, 8 లేకుంటే అలాంటిది ఏదో అంటుంటాను. అంతా ఒక్కటే కదా అన్నాడు నరేంద్రుడు. ఓహో, అది 1, 2లకు అతీతమైంది అన్నారు శ్రీరామకృష్ణులు. అవునవును, ద్వైతాద్వైత వివర్జితం అన్నాడు మహిమాచరణ్. అక్కడ విచారణ క్షయిస్తుంది. పాండిత్యం ద్వారా భగవంతుణ్ణి పొందలేం సుమా. ఆయన వేదాలు, పురాణాలు, తంత్రాలు, శాస్త్రాలన్నిటికీ అతీతుడు. జ్ఞాని అయినప్పటికీ ఎవరైనా చేత పుస్తకం పట్టుకొని ఉంటే అతన్ని నేను రాజర్షి అంటాను. కానీ బ్రహ్మర్షికి ఎలాంటి బాహ్య చిహ్నం ఉండదు. శాస్త్రాల ప్రయోజనం ఏమిటో తెలుసా? 5 సేర్ల మిఠాయి, 1 ధోవతి పంపమని ఎవరో ఉత్తరం రాశారు. ఆ ఉత్తరాన్ని అందుకున్న వ్యక్తి దాన్ని చదివి 5 సేర్ల మిఠాయిలు, ధోవతిని జ్ఞాపకం పెట్టుకున్నాడు. తర్వాత ఉత్తరాన్ని పారేశాడు. ఇక ఉత్తరం ప్రయోజనం ఏముంటుంది? మిఠాయిలు పంపించాడని అర్థం అవుతోంది అన్నాడు విజయ్. అందుకు శ్రీరామకృష్ణులు, మానవ రూపాన్ని ధరించి భగవంతుడు అవతరిస్తాడు. ఆయన సర్వస్థానాల్లోనూ సర్వభూతాల్లోనూ ఉన్నాడన్న మాట నిజమే. కానీ ఆయన అవతార పురుషుడిగా చూడందే జీవుని ఆకాంక్ష పూర్తి కాదు. అతడి అవసరం తీరదు. ఇది ఎలాంటిదో తెలుసా? ఆవు దేహంలో నువ్వు ఏ భాగాన్ని తాకినా సరే అది ఆవును తాకినట్లే అవుతుంది కదా. దాని కొమ్ములను తాకినా అది ఆవును తాకినట్లే అవుతుంది. కానీ పాలు మాత్రం ఆవు పొదుగు నుండే లభ్యమవుతాయి. అందరూ నవ్వారు. కావలసిన వస్తువు పాలైనప్పుడు నోటిని పొదుగు వద్ద పెట్టాలి. కొమ్ములను చప్పరిస్తే ఏమిటి ప్రయోజనం అన్నాడు మహిమ. అందరూ నవ్వారు. కానీ మొదట్లో దూడ ఆవు యొక్క ఇతర భాగాలను నాకుతూ ఉంటుంది కదా అన్నాడు విజయ్. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నిజమే, కానీ దూడ అలా చేయటం చూసి బహుశా ఎవరో ఒకరు దానికి పొదుగును అందిస్తారు అన్నారు. అందరూ నవ్వారు. ఈ విధంగా సంభాషణ నడుస్తుండగా డాక్టర్ సర్కార్ గదిలోకి వచ్చి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు. నిన్న రాత్రి 3 గంటలకు నాకు మెలకువ వచ్చింది. మీకు జలుబు చేస్తుందేమోనని కేవలం మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా మీ గురించి ఎంతగా ఆలోచించానని. అందుకు శ్రీరామకృష్ణులు, బాగా దగ్గు వస్తోంది, గొంతు నొప్పిగా ఉంది, తెల్లవారుజామున నోరంతా నీటితో నిండిపోయి ఉంటుంది, పైగా ఒళ్ళంతా ఒకటే నొప్పులు. నాకు ఆ సమాచారం అంతా ఉదయమే తెలిసింది అన్నాడు డాక్టర్. మహిమాచరణ్ తన భారతదేశ యాత్ర విశేషాలు చెప్పసాగాడు. లంకలో ఎవరూ నవ్వరని చెప్పాడు. అది విని డాక్టర్ సర్కార్, అలా ఉండవచ్చు, కానీ నేను దాని గురించి ఎంక్వైరీ చేయవలసి ఉంది అన్నాడు. అందరూ నవ్వారు. డాక్టర్ వృత్తికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది. శ్రీరామకృష్ణులు డాక్టర్తో, డాక్టర్ వృత్తి చాలా ఉన్నతమైందిగా పలువురు భావిస్తారు. డబ్బు పుచ్చుకోకుండా ఇతరుల దుఃఖాలను చూసి దయతలచి చికిత్స చేసినట్లయితే అది మహత్కార్యమే. కానీ ధనం స్వీకరిస్తూ అలాంటి పని చేయగా మనిషి నిర్దయుడైపోతాడు. ధనార్జన నిమిత్తం మలమూత్రాదులను పరీక్షించడం నీచమైన పని. మీరు చెప్పేది నిజమే.
కేవలం ఆ దృష్టితోనే డాక్టర్ వృత్తి నిర్వర్తించడం అనుచితం. మీ ఎదుట నేను బడాయికి పోను కానీ అయితే నిస్వార్థ భావంతో కనుక డాక్టర్ వృత్తి ద్వారా ఇతరులకు ఉపకారం చేసినట్లయితే అది చాలా ఉదాత్తమైంది. గృహస్థులకు వృత్తి ఏదైనప్పటికీ మధ్య మధ్యలో సాధు సాంగత్యం నెరపటం అతడికి ఎంతైనా అవసరం. భగవంతుడిపై ప్రేమ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తి తనంతట తానే సాధు సాంగత్యం కోసం వెతుకుతాడు. నేను గంజాయి సేవించేవారి ఉదాహరణ చెప్తుంటాను కదా. గంజాయి త్రాగేవారు మరో గంజాయి త్రాగేవాడి సాంగత్యాన్ని ఇష్టపడతారు. గంజాయి త్రాగని వ్యక్తులు తారసపడినట్లయితే అతడు తల క్రిందకు దించుకుని వెళ్ళిపోతాడు, లేకుంటే ఒక మూలన నక్కి ఉంటాడు. కానీ మరో గంజాయి తాగేవాడిని చూసినట్లయితే అతడు మహదానందపడిపోతాడు. రాబందుకు నచ్చేది రాబందుల సాంగత్యమే. అందరూ నవ్వారు. డాక్టర్, ఇంకా కాకిని చూసి రాబందు భయంతో పారిపోతుంది. నా ఉద్దేశంలో కేవలం మానవులను మాత్రమే కాదు, సమస్త ప్రాణులను సేవించాలి. తరచూ నేను మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పిచ్చుకలకు పెడుతూ ఉంటాను. డాబా మీద నేను ఆ ఉండలను విసిరేసరికి పిచ్చుకలు గుంపులు గుంపులుగా వచ్చి ఆనందంతో వాటిని తింటాయి. ఆహా, అది ఎంత మంచి విషయం. సాధువులు ప్రాణులకు ఆహారాన్ని తినిపించాలి. సాధువులు చీమలకు చక్కెర తినిపిస్తారు. ఇవాళ పాటలు ఉండవా అని అడిగాడు డాక్టర్. శ్రీరామకృష్ణ నరేంద్రుడితో కాస్త పాడరాదు అన్నారు. నరేంద్రుడు తంబూరా చేత పట్టుకొని పాడసాగాడు. ప్రక్క వాయిద్యాలు జత కలిశాయి. మధురం మధురం నీ శుభనామం, మధురం మధురం నీ నామం, మధురం మధురం నీ శుభనామం, మధురం మధురం నీ నామం, దీన జనావన దీన శరణ్య, మధురం మధురం నీ శుభనామం, మధురం మధురం నీ నామం, మధురం మధురం నీ శుభనామం, మధురం మధురం నీ నామం. వెర్రివాణిని చేయవే నీ ప్రేమలోనా, పిచ్చివాణిని చేయవే నను గన్న తల్లి, వెర్రివాణిని చేయవే నీ ప్రేమలోనా, పిచ్చివాణిని చేయవే నను గన్న తల్లి. ఏల జ్ఞానము ఏల తర్కము చాలు చాలివి ఏల నాకు, బాలుడను నీ ప్రేమ మధ్యము గ్రోలజేయుము కొల్ల కొల్లగా, వెర్రివాణిని చేయవే నీ ప్రేమలోన, పిచ్చివాణిని చేయవే నన్ను త్రాగింపవే నీ ప్రేమ మధువు, నన్ను బాగా త్రాగింపవే నీ ప్రేమ మధువు. గానం ముగిశాక భక్తులలో అనూహ్యమైన భావ పరివర్తనం కలిగింది. వారందరూ దివ్య భావంలో ఉన్మత్తులైపోయారు. పండితుడు తన పాండిత్యాభిమానాన్ని వదిలిపెట్టి లేచి నిలబడి ఇలా అరిచాడు. వెర్రివాణిని చేయవే నీ ప్రేమలోన, పిచ్చివాణిని చేయవే నను కన్న తల్లి, ఏల జ్ఞానము ఏల తర్కము చాలు చాలివి ఏల నాకు. అందరికంటే ముందుగా విజయ్ భావోన్మత్తుడై లేచి నిలబడ్డాడు. ఎదురుగా కూర్చుని ఉన్న డాక్టర్ కూడా లేచి నిలబడ్డాడు. నరేంద్రుడి గానంతో గదంతా ప్రగాఢ ఆధ్యాత్మిక తరంగాలతో ఓల్లాడింది.
చిన్న నరేంద్రుడు, లాటు భావసమాధిమగ్నులయ్యారు. సైన్స్లో నిష్ణాతుడైన డాక్టర్ కూడా ఈ అద్భుత దృశ్యాన్ని దర్శిస్తూ అవాక్కైపోయాడు. భావసమాధిమగ్నులైన భక్తులందరూ బాహ్యజ్ఞాన రహితులుగా ఉండటం ఆయన గమనించాడు. వారందరూ స్తంభీభూతులై ఉన్నారు. కాసేపటి తర్వాత సాధారణ స్థాయికి వస్తూ వారిలో కొందరు నవ్వుతున్నారు, మరికొందరు విలపిస్తున్నారు. ఆ సమయంలో అపరిచిత వ్యక్తి ఎవరైనా గదిలోకి వస్తే త్రాగుబోతులందరూ ఒకచోట సమావేశమై ఉన్నారని భావించడం తథ్యం. కొంతసేపటి తర్వాత శ్రీరామకృష్ణుల సంభాషణను కొనసాగించారు. భక్తులు తిరిగి తమ తమ ఆసనాల్లో కూర్చున్నారు. సమయం రాత్రి 8 గంటలవుతోంది. శ్రీరామకృష్ణుల డాక్టర్తో, ఇందాక నువ్వు వీరందరి భావపారవశ్యతలను చూసావు కదా, వీటి గురించి నీ సైన్స్ ఏం చెబుతుంది? ఇదంతా బూటకమంటావా అని అడిగారు. ఇంతమందికి అలాంటి స్థితి కలుగుతున్నప్పుడు అది వాస్తవం అనే చెప్పాలి, అది బూటకం కానేరదు. ఇలా అంటూ డాక్టర్ నరేంద్రుడితో, నువ్వు వెర్రివాణిని చేయవే నీ ప్రేమలోన పిచ్చివాణిని చేయవే నన్నుగన్న తల్లి అని పాడుతున్నప్పుడు నేను స్థిరంగా ఉండలేక లేచి నిలబడ్డాను. పిదపతి కష్టంతో నా భావాన్ని నిగ్రహించుకున్నాను. నా భావాలను ఇలా వెలుపలకు ప్రదర్శించకూడదు అనుకున్నాను. శ్రీరామకృష్ణ డాక్టర్తో, నువ్వు మేరు పర్వతంలా నిశ్చలంగా ఉండేవాడివి. అందరూ నవ్వారు. నీ స్వభావం అగాధమైంది. రూప సనాతనుల భావాన్ని ఎవరూ పసిగట్టలేకపోయేవారు. ఏనుగు ఒక చిన్న మడుగులో కనుక దిగినట్లయితే అంతా అల్లకల్లోలమైపోతుంది. కానీ అది పెద్ద చెరువులోకి ప్రవేశించినట్లయితే అలా జరగదు. అది ఎవ్వరికీ కొంచెం కూడా తెలియరాదు. ఒకసారి రాధాదేవి తన చెలితో ఇలా అంది, ఓ చెలి, కృష్ణుడి విరహంతో నువ్వెంతగా రోధిస్తున్నావు, కానీ నా వంక చూడు, నా హృదయం రాతిలా ఎంతటి కఠోరమైందో చూడు. నా కళ్ళలో ఒక్క చుక్క కూడా నీరు రాలేదు. అప్పుడు ఆమె చెలి బృంద ఇలా అంది, నీ కళ్ళలో నీరు లేదన్నమాట నిజమే, అయితే అందులో ఒక అంతరార్థం ఉంది. నీ హృదయంలో విరహాగ్ని సర్వదా ప్రజ్వలితూనే ఉంది. కళ్ళల్లో నీరు రావటమే తడవు, అది ఆ విరహాగ్ని తాపానికి ఇంకిపోతోంది. మాటలు చెప్పడంలో మిమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు అన్నాడు డాక్టర్. అందరు నవ్వారు. సంభాషణ అన్య విషయాల వైపుకు మారలింది. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో తమకు ప్రప్రథమంలో కలిగిన భావావస్థలను డాక్టర్కు వర్ణించి చెప్పసాగారు. కామక్రోధాదులను వశం చేసుకోవటం ఎలాగో కూడా చెప్పారు. మీరు భావావస్థలో వ్యవసులై పడిపోయినప్పుడు ఎవరో దుష్టుడు వచ్చి బూటకాలతో మిమ్మల్ని తన్నాడని విన్నాను అని అడిగాడు డాక్టర్. అదే శ్రీరామకృష్ణులు, నువ్వు ఆ సంగతి మా నుండి విని ఉంటావు. ఆ వ్యక్తి చంద్రహాల్దార్, కాళీఘాట్లోని కాళీ మందిర పూజారి. మధుర్ బాబు వద్దకు తరచూ వస్తుండేవాడు. ఒకరోజు నేను భావావస్థలో నేలపై పడి ఉన్నాను. గదంతా చీకటిగా ఉంది. మధుర్ బాబు వద్ద ప్రాపకం సంపాదించడానికే నేను అటువంటి స్థితులు కలిగినట్లు నటిస్తున్నానని అతడు భావించేవాడు. అతడు గదిలోకి వచ్చి బూటుకాలతో చాలాసార్లు నన్ను తన్నాడు. దాంతో శరీరంపై నల్లగా గుర్తులు పడ్డాయి. మధుర్ బాబుకి ఈ విషయం చెబుదామని అందరూ అన్నారు, కానీ నేను వద్దని చెప్పాను. ఇది కూడా భగవంతుడి లీలే. దీన్ని చూసి కోపాన్ని అదుపులో పెట్టుకోవటం ఎలాగో, క్షమించే గుణాన్ని అలవరుచుకోవటం ఎలాగో లోకులు నేర్చుకుంటారు అన్నాడు డాక్టర్. ఈలోపు విజయ్ పలువురు భక్తులతో సంభాషిస్తున్నాడు. విజయ్, ఎవరో ఒక వ్యక్తి సర్వదా నాతో పాటు తిరుగుతున్నట్లు నాకు తోస్తుంది. ఎక్కడ దూరంగా జరుగుతున్న విషయాలు అతడు నాకు తెలియజేస్తాడు అన్నాడు. నరేంద్రుడు, గార్డియన్ ఏంజల్
లాగా అన్నమాట అన్నాడు. నేను ఈయన్ను అంటే శ్రీరామకృష్ణ చూపుతూ ఢాకాలో చూశాను, ఈయన్ను స్పృశించాను కూడా అన్నాడు విజయ్. శ్రీరామకృష్ణ నవ్వుతూ అతడు మరెవరో అయి ఉంటాడు అన్నారు. నేను కూడా ఈయన్ను పలుమారు చూశాను అంటూ విజయ్తో, అందుకే మీరు చెప్పేది నమ్మనని నేను ఎలా చెప్పను అన్నాడు నరేంద్రుడు.